హాయ్ ఫ్రెండ్స్, అజయ్ ఇన్నోవేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఇది సండే ఫండే ఉండాలి కాబట్టి రివర్ ఫ్రై అయితే వేయబోతున్నా. దీనికోసం నేను కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే మీరు చూడొచ్చు. పచ్చిమిర్చి అయితే నేను వేసుకుంటున్నా. ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మంటకు సరిపోయే విధంగా అయితే పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఇది తాలింపు కాబట్టి ఇది కలుపుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువైందని అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. కొత్తిమీర, కోసుకున్న ఉల్లిగడ్డల్ని కూడా వేసుకుంటున్నా. ఆయిల్కి సరిపోయే విధంగా అయితే నేను కట్ చేసుకోవడం జరిగింది. మంట అయితే హెవీ అయితే పెట్టుకున్నా, మీరు చూడొచ్చు. కోసి ఉన్న టమాటాలని కూడా టమాటాలను అయితే ముందే కోసుకొని పెట్టుకోవడం అయింది, కానీ నేను ఎప్పుడైతే వేసలేను. ఉన్నదాన్ని అయితే ఏది కోసుకున్న కోసుకున్న లివర్ని అయితే వేసేస్తున్నా. అర్ధ కిలో అయితే వేసుకున్నా. నేను మా ఫ్రెండ్స్ తగ్గట్టు. ఇప్పుడు కలుపుకున్న దాంట్లో ఉప్పు అయితే వేద్దాం ఫ్రెండ్స్. ఉప్పు అయితే ఇది చెంచాలు లేవు కాబట్టి చేతితో వేయాల్సి వస్తుంది, ఏమనుకోకండి. అది తెచ్చుకున్న దానికి సరిపడా ఉప్పు వేస్తున్నా. దీన్ని కొద్దిగా కలుపుకుందాం. మంట అయితే సరిపోయింది, ఉడికే వరకు కలుపుకొని. కూర అయితే ఉడుకుతుంది, మీరు చూడొచ్చు. మొత్తం మేమైతే అడవిలో ఉన్నాం, చుట్టుపక్కల అడవి, మధ్యలో ఒక ఇది. ఫ్రెండ్స్, అడవి అయితే మొత్తం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఇది ఉడకబెట్టిన లివర్ ఫ్రైలో టమాటాలు వేసుకుందాం. మొత్తం టమాటాలు అయితే వేసుకున్న దాన్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న దానిలో కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాం. రుచికి సరిపడా మళ్ళీ అయితే ఒకసారి కలుపుకుందాం. గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ వేయడం జరిగింది. సన్న సేగ మీద తాగుతూ ఉంది. కర్రీ అయితే చూడొచ్చు, సన్న సేగ మీద ఇది కుట్ట ఉడుకుతుంది. 2 minutes అయితే ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత కారం వేద్దాం. గ్రేవీలో అయితే ఇప్పుడు రివర్ ఫ్రైలో కారం వేసుకుందాం ఫ్రెండ్స్. మంచి సెగ మీద ఉడుతుంది. కారం అయితే ఆయిల్కి తగ్గట్టు తెచ్చుకున్న కర్రీకి న్యాయం చేయాలి కాబట్టి దానికి తగ్గట్టు అయితే వేసిన. ఇప్పుడైతే మనం మసాలాలు వేసుకుందాం. గరం మసాలా, చికెన్ మసాలా, గార్లిక్ మసాలా వేసుకుందాం మొత్తం. వేడికైతే
ఇప్పుడు వేసుకున్న మసాలాలని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 minutes అయితే ఉడకనిద్దాం. కూర అయితే ఉడకడానికి వచ్చేసింది, అయిపోవడానికి వచ్చేసింది సారీ. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుందాం. వేసుకున్నామని మొత్తం వేస్తున్నా, కలుపుకుందాం. ఇంత అందమైన ప్లేస్లలో కూర వండుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఇంకోసేపు సన్నం సేవ మీద ఉడకనిద్దాం. కర్రీ అయితే ఉడకడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే తిందాం. నా కర్రీ మీకు ఎట్లా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం అజయ్ ఇన్నోవేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఫటాఫట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతటితో సెలవు.